చెప్పమ్మా. అయితే నాకు నేను కౌన్సిలర్ దగ్గర పోతే ఇట్లా అన్నారు. అయితే అక్కడ ఆమె దగ్గర రుద్రశ్రీను భార్య దగ్గర సుజాత అక్క దగ్గరికి పోయినా. ఫస్ట్ పోగానే ఆమె ఏమన్నది, అట్లా అన్నయ్యకి చెప్పినాక ఇంట్లో కట్టుకుంటా అమ్మ, నాకు 2 రూములు కావాలని, అది లేని పరిస్థితి ఉందని కూడా ఏడ్చిన. అయితే నాకు డాక్యుమెంట్ గురించి నన్ను అడుగుతున్నాడు. నేను అన్న, నా డాక్యుమెంట్ నాకు లేదు, మా అయ్యవ స్థలంలో కట్టుకుంటున్నా, నేను 2 రూములు వేసుకుంటున్నా అన్నయ్య, నువ్వు ఎట్లా నా దయచూడు అని అన్నా. అంటే డాక్యుమెంట్ లేదు నడది. ఎలక్షన్ల టైం మీద నేను ఆ కౌన్సిలర్ వాళ్ళే, మున్సిపల్ వాళ్ళే వస్తారు, నిన్ను చేస్తారు అని చెప్పిండ్రు. ఎలక్షన్లు అయిపోయినాక వస్తారు వాళ్ళు, ఎట్లా కడతావు అని అన్నారు. వాళ్ళ అక్కయ్యకి కూడా నేను చెప్పినట్టు, ఎవరు నీకు అక్క ఎవరిలో ఇట్లా బెదిరించింది నన్ను. నాకు ఆడికే పాన మీద అయిపోయింది ఇంటికైనాక. నేను ఒంటరి మహిళను.